బాబు హీరో మామూలుగా హీరో కొట్టేసారు ముగ్గురు. సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ మూవీ, సూపర్ హిట్ థియేటర్ రెస్పాన్స్ బాగాలేదు, అద్దరిపోయింది. లోపల పట్టాలు తిప్పేసుకుంటారు. సూపర్ హిట్ మూవీ, పక్కా వినేష్ పవర్ దానికి బాబులా ఉంది ప్రతిదీ. అంత బాగుంది. పవన్ కళ్యాణ్ ఉంటే ఏదైనా బాగుంటది. సుజిత్ డైరెక్షన్ హెల్ప్ అయింది. తమన్ మ్యూజిక్ చెప్పక్కర్లే. ఇండస్ట్రీ హిట్ మాల్ ఉండదు. శవాలు లేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రశాంతంగా అనుకుంటారు ఈరోజు నైట్ ఇంటికి పోయి. మొత్తం వైలెన్స్ అంత సూపర్ డూపర్ హిట్ మూవీ. పక్కా చూడండి, అందరు మిస్ అయితే ఇంకా మీ దురదృష్టం. కలెక్షన్ గురించి అడుగుతున్నారు. హీరో ఎవరు, కలెక్షన్స్ ఏంది, అన్ని సూపర్. పవన్ కళ్యాణ్ తగ్గట్టున్నది. మా పవర్ స్టార్ ని ఎలా చూపించాలో అలా చూపించు. మైండ్ పోతుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ ఏందన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కసా నడతాడు. ఎవరైనా భూమి మీద నడతాడు. పవర్ స్టార్ ఏందని ఆకాశంలో నరుకుతాడు. ఒక ఊచ కోత. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటది. సినిమా కళ్యాణ్ బాబు 25 సంవత్సరాలు కళ్యాణ్ బాబు ఓచుకోట అలాంటి మళ్ళీ వచ్చి తెలుగు ఇండస్ట్రీ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ యూఫోరియా 2000 కిడ్స్ అందరికి పవన్ కళ్యాణ్ యూఫోరియా మళ్ళీ ఒకసారి చూస్తారు. జాన్ విక్ పవర్ స్టార్ బ్రో, ఓజీ కాదు బ్రో, ఇది అరాచకం. ఒక్కొక్క స్క్రీన్ కి ఒక్కొక్క నరుకుడికి ఓరి దేవుడు పిచ్చి తంగింది నాది. పట్టాలు చింపుకొని నాశనం అయిపోయినాం. ఓరి అయ్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉండుంటే ఇండస్ట్రీ రాజకీయంలో పోకుండా ఉండుంటే ఏ హీరో మిగిలినట్టు కాదు. ఆరేందో ఉంది బ్రో హీరో. గుత్తవరగా ఉంది సినిమా, గుత్తవరగా. సినిమా చూసిన తర్వాత చెప్పుకోవడానికి ఏమీ లేదు భయ్య. ఆ సినిమా ఒక్క రేంజ్లు ఉంది. ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో ఎలివేషన్స్ ఉన్నాయి భయ్య, ఓ రేంజ్ లో ఉన్నాయి భయ్య. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఉంటది భయ్య. నిజంగా చెప్తున్నా, శివాలు లేస్తాయి భయ్య. నిజంగా ఓ రేంజ్ లో ఉంది భయ్య. మంచి చేస్తే వస్తుంది పుణ్యం. ఈ సినిమా చూసిన తర్వాత నాకు తినాలనిపిస్తలేదు భయ్య అన్నం. నిజంగా చెప్తున్నా భయ్య, ఓ రేంజ్ ఉంది భయ్య సినిమా. ఒక్కటే మాట హేటర్స్ గురించి చెప్తున్నా భయ్య, వినాయక చవితికి ఇస్తా చందా సినిమా బాగలేదని ఎవడన్నా అంటే వాడిని పెడతా భయ్య బొంద. నిజంగా చెప్తున్నా భయ్య, సినిమా రేంజ్ ఉంది. మూవీ చూస్తే అర్థం కావట్లేదు, ఒక్కసారి చూస్తే అర్థం కావట్లేదు అనేసి అంటున్నారు. సినిమా చూడడానికి వచ్చినోడికి సినిమా అర్థమవుతుంది. సినిమాలో స్టోరీ ఏంది, సినిమాలో ఎలివేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఏ డైరెక్టర్ ఎవ్వడు చేయలేని పనిని సుజిత్ చేసి చూపించాడు. పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూపించడానికి ఎంతో మంది డైరెక్టర్లు ట్రై చేశారు, బట్ కాలేదు. రక్తపాతమే సినిమా. రక్తంతో తడిసిపోతుంది సినిమా. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. మామూలుగా లేదు, ఓ రేంజ్ లో రక్తపాతం ఉంది. ఆ ఇంటర్వెల్ సీన్ లో ఆ కత్తితోని మా పవన్ కళ్యాణ్ అన్నారు అరికితే తలక్కాయ లేచిపోతుంది. సుజిత్ డైరెక్షన్ వల్ల ఇది హిట్ అయిందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి హీరో ఉండడం వల్ల హిట్ అయిందా? అలాంటి క్వశ్చన్స్ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అన్న కల్ట్ ఉంది సినిమాలో. డైరెక్టర్ యొక్క డైరెక్షన్ ఉంది, డైరెక్టర్ యొక్క డెడికేషన్ ఉంది, సినిమా స్టోరీ ఉంది, సినిమాలో ఆ మ్యూజిక్, ఆ బీజిఎం, తమన్ గారి యొక్క మ్యూజిక్ బీజిఎం అన్ని సినిమాలు లేపినాయి. ఒకటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే సినిమా లేచింది, సుజిత్ గారి వల్ల సినిమా లేచింది కాదు, అందరి కృషితోనే సినిమా లేచింది. రేపటి నుంచి బాక్స్ ఆఫీసులు బద్దలు కాబోతున్నాయి. నా గుండెల్లో ఉంటాడు నా ఫ్రెండ్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అవుతుంది ట్రెండ్. థ్యాంక్ యూ. మరి సాహోని క్రాస్ ఓవర్ చేస్తుందా? అన్ని సినిమాలని క్రాస్ ఓవర్ చేస్తుంది, మామూలుగా ఉండదు. ఆ సాహో లింక్ కూడా సినిమాలో బాగుంది. ఆ సినిమా చూసిన తర్వాత మీరు అన్ని అర్థం చేసుకోండి, సినిమాని చూడండి. నిజంగా రేపటి నుంచి సినిమాలో బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి, శవాలు లేస్తాయి. ఓజీ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిజంగా చెప్తున్నా, హేటర్స్ కి అయితే గుణపం దింపాడు అంతే. థ్యాంక్ యూ. ఆ కళ్యాణ్ బాబు కల్ట్ అని చెప్తాం అంతే. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్, తమన్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సుజిత్ గారి డైరెక్షన్ మేడం చాలా బాగుంది. మరి డైరెక్షన్ వల్ల హిట్ అయిందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్, తమన్ గారు డైరెక్టర్.
ఓకే. వైలెన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు, ఫ్యామిలీ చూడొచ్చా? చూడొచ్చండి, ఇవాళ ఫ్యామిలీ అన్ని సినిమాలు చూస్తారండి, చూడొచ్చు. అలా క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని క్యాస్ట్ అండ్ క్రూ అంతా తీసుకెళ్ళి ఈ సినిమాలో పెట్టారు. పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా ఇది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే మన ఓజీ సినిమా ఒక ఎత్తు. సుజిత్ అన్నకి గుడి కట్టలే తప్పలేదు. సుజిత్, జై సుజిత్, జై పవన్ కళ్యాణ్, జై